హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అప్డేట్స్ అట్ ఫింగర్ ట్యాప్. గైస్, వీడియో చూస్తున్న వారిలో ఇంకెవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. నేను జేఎన్టీకి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. నా ఇన్స్టా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నేను ఈ వీడియోలో జేఎన్టీకి 1112 రీకౌంటింగ్ రివల్యూషన్ రిజల్ట్స్ అండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? సో ఫస్ట్ 1-2 గురించి చూద్దాం, దాని తర్వాత 1-1 గురించి చెప్తాను. సో 1-2 బీటెక్ ఎగ్జామ్ ఫీజు ఇంకెవరన్నా పే చేయకపోతే దయచేసి పే చేయండి. రేపే లాస్ట్ డేట్, 17 ఫిబ్రవరి లాస్ట్ డేట్ అండ్ 100 ఫైన్తో 19 ఫిబ్రవరి దాకా ఉంది. సో 1-2 బీటెక్ సప్లీ ఆర్సీఆర్ రిజల్ట్స్ అనేది మనకి 90% ఈ వీక్లోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనకి జనరల్గా జేఎన్టీకేలో ఎగ్జామ్ ఫీజ్ డేట్స్ ఎండ్ అవ్వకముందే మనకి ఆర్సీఆర్వి రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి, సో 19 ఫిబ్రవరి అంటే మనకి ఈ వీకే కాబట్టి, సో 99% ఈ వీక్లోనే 1-2 బీటెక్ సప్లీ ఆర్సీఆర్ రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ అనమాట. సో 1-2 బీటెక్ సప్లీ ఎగ్జామ్స్ అనేది మనకి మోస్ట్లీ మార్చ్ ఫస్ట్ వీక్లోనే కండక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈ మంత్లోనే ఎగ్జామ్ ఫీజ్ డేట్స్ ఎండ్ అయిపోతున్నాయి అండ్ ఎగ్జామ్ ఫీజ్ డేట్స్ కూడా చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి, సో మార్చ్ ఫస్ట్ వీక్లో 1-2 సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ జూలైలో అయితే 1-1-1-2 ఒకేసారి కండక్ట్ చేశారు. ఇన్ కేస్ అదే ప్యాటర్న్ కండక్ట్ చేయాలనుకుంటే 1-1-1తో పెడతారు, బట్ అది వెరీ లెస్ ఛాన్సెస్. సో నాకు తెలిసినంత వరకు మార్చ్ ఫస్ట్ వీక్లోనే 1-2 సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మనకి టైం టేబుల్స్ అనేది మీ అందరికీ తెలిసిందే, జేఎన్టీకేలో కొంచెం ఎర్లీగానే ఇస్తారు, 15 days ముందు ఇస్తారు కాబట్టి, సో మీరు కొంచెం అలర్ట్గా ఉండండి. మోస్ట్లీ 1-2 సప్లీ ఎగ్జామ్స్ మనకి మార్చ్ ఫస్ట్ వీక్లోనే ఉంటాయి. సో ఇది 1-2కి సంబంధించిన అప్డేట్. ఇప్పుడు 1-1 గురించి చూద్దాం. సో 1-1 బీటెక్ వాళ్ళు ఇంకెవరన్నా ఎగ్జామ్ ఫీజు పే చేయకపోతే దయచేసి పే చేయండి. వితౌట్ లేట్ ఫీజు వచ్చేసి 2nd మార్చ్ అండ్ 100 ఫైన్తో 3rd మార్చ్ దాకా ఉంది. సో 1-1 బీటెక్ వాళ్ళకి ఆర్సీఆర్ రిజల్ట్స్ అనేది మనకి 1-1 బీటెక్ సప్లీ ఆర్సీఆర్ రిజల్ట్స్ అనేది మనకి మోస్ట్లీ మార్చ్ 5th లోపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనమాట. సో మనకి ఈ మంత్లోనే 1-1 సప్లీ రిజల్ట్స్ ఇచ్చారు అండ్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మనకి మోస్ట్లీ మార్చ్ 5th లోపు 1-1 బీటెక్ సప్లీ ఆర్సీఆర్ రిజల్ట్స్ అనేది వస్తాయన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి సెమిస్టర్ ఎగ్జామ్స్ అనమాట. సో 1-1 రెగ్యులర్ సప్లీ ఎగ్జామ్స్ అనేది మనకి 28 మార్చ్ నుండి స్టార్ట్ అవుతాయి. సో ఇది యాజ్ పర్ అకాడమిక్ క్యాలెండర్లో ఉంది కాబట్టి చెప్తున్నాను. సో అకాడమిక్ క్యాలెండర్లో 28 మార్చ్ ఉంది కాబట్టి, సో 28 మార్చ్ నుండి 9th ఏప్రిల్ దాకా 1-1 రెగ్యులర్ సప్లీ ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. సో మొన్న మనకి 1-1 వాళ్ళకి ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు కదా, సో మొన్న ఇచ్చిన సర్క్యులర్లో సెకండ్ మిడ్తో పాటు కండక్ట్ చేస్తారన్నారు. సో మనకి సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ వచ్చేసి 14 మార్చ్ నుండి 19 మార్చ్ దాకా ఉన్నాయి 1-1 బీటెక్ వాళ్ళకి. సో అప్పుడే 1-1-1-2 రెండు ఒకేసారి కండక్ట్ చేస్తారనమాట. ఇంకా ల్యాబ్స్ వచ్చేసి 21st మార్చ్ నుండి 26th మార్చ్ దాకా ఉంటే 1-1 బీటెక్ వాళ్ళకి. సో దయచేసి మిడ్ ఎగ్జామ్స్ అనేది లైట్ తీసుకోవద్దు. సో మనకి మిడ్ మార్క్స్ బాగుంటాయి కనుక ఎక్స్టర్నల్లో ఈజీ అవుద్ది. సో గ్రేడింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి, సో మీరు మిడ్ మార్క్స్ అనేది ఖచ్చితంగా 18+ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో బీటెక్ లైఫ్ అంతా కొంచెం కొత్తగానే ఉంటుంది, ఎందుకంటే మనకి ఇంటర్లో అయితే ఒకటేసారి రాస్తాం, బట్ బీటెక్లో అయితే 6 monthsకి ఒకసారి సెమిస్టర్ ఉంటుంది కాబట్టి, సో ఈ వాతావరణం మీకు కొంచెం కొత్తగానే ఉంటుంది, బట్ అలవాటు పడండి. సో దయచేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఇంకా 4 years ఉంటారు కాబట్టి, సో మన ఛానల్లో మీకు బాగా యూజ్ అవుద్ది. నేను జేఎన్టీకి అన్ని అప్డేట్స్ పెడతాను. సో మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, సో వాళ్ళు కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా 1-2 సప్లీ ఎగ్జామ్స్ మార్చ్ ఫస్ట్ వీక్లో ఉంటాయి అండ్ 1-1 రెగ్యులర్ సప్లీ ఎగ్జామ్స్ అనేది మనకి మోస్ట్లీ 28 మార్చ్ నుండి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇదిగే ఓవరాల్గా జేఎన్టీకే 1-1-1-2 సప్లీ ఎగ్జామ్స్ అండ్ ఆర్సీఆర్ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.